Yes, good evening, one and all. So, welcome back to our session. So, right now, today in this session, we are going to discuss about the continuation part for the previous day video class session. So, already in the previous video class session, we have started discussing about one of the most important psychology concept, that is about the Jean Piaget కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. సో ఆల్రెడీ మన జీన్ పియాజే ఇచ్చినటువంటి కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ గురించి ఇంట్రడక్షన్, అలాగే అతను చెప్పినటువంటి ఆ 4 వేస్లో ఏ విధంగా డెవలప్ అవుతుందో చూసుకున్నాం. అలాగే అతని యొక్క ఇంట్రడక్షన్ చూసుకున్నాం. సో ఇవంతా కూడా ప్రీవియస్ వీడియో క్లాస్లో చూసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సెషన్లో దాని యొక్క కంటిన్యూషన్. సో ఒకసారి కంటిన్యూషన్లోకి వెళ్ళే ముందు ఆ జీన్ పియాజే గురించి ఒకసారి ఇంట్రడక్షన్ ఒక 2 minutesలో రీక్యాప్ చేద్దాం. సో బేసికల్గా చెప్పాలంటే ఈ జీన్ పియాజే ఇచ్చినటువంటి థియరీ పేరు కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. ఏంటంటే దాన్ని మనం కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అని చెప్పి అంటారు అనమాట. సో దీన్ని ప్రపోజ్ చేసినటువంటి సైకాలజిస్ట్ ఎవరంటే జీన్ పియాజే. సో బేసికలీ హీ బిలాంగ్స్ టు ద కంట్రీ ఆఫ్ స్విట్జర్లాండ్. కాబట్టి ఇతన్ని స్విస్ సైకాలజిస్ట్ అని కూడా అంటారు అనమాట. స్విస్ అంటే అక్కడ స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి సైకాలజిస్ట్, కాబట్టి స్విస్ సైకాలజిస్ట్ అని అంటారు అనమాట. సో ఇతన్ని మరొక పేరుతో కూడా పిలుస్తారు, జీన్ పియాజెట్ని రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అని కూడా అంటారు అనమాట. ఇతన్ని ఏమంటారు? రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్. అయితే దాని మీనింగ్ ఏంటో కూడా ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియో క్లాస్లో చెప్పడం జరిగింది. రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటే ఒక వ్యక్తి తన యొక్క కాగ్నిటివ్ ఎబిలిటీస్ లేదా తన యొక్క కాగ్నిటివ్ థింకింగ్ స్కిల్స్ని ఏ విధంగా డెవలప్ చేసుకుంటారు అంటే తన చుట్టూ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ ఇంటరాక్ట్ అయినటువంటి వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా తను తెలుసుకుంటారు అని చెప్పే వాళ్ళని రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటారు. కాబట్టి ఈ జీన్ పియాజే కూడా ఒక రాడికల్ కన్స్ట్రక్టివిస్టే. అంటే తన యొక్క కాగ్నిటివ్ థియరీ ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్తో రియాక్ట్ అయ్యి తెలుసుకుంటాడు, కాబట్టి ఆ తెలుసుకోవడాన్ని మనం ఇతను రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ కింద ఇతను ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇతనిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇతను హీ యూజ్డ్ టు అడ్రస్ ద చిల్డ్రన్ యాజ్ ఎ లిటిల్ సైంటిస్ట్. ఓకే, పిల్లల్ని లిటిల్ సైంటిస్ట్ అనే పేరుతో సంబోధించినటువంటి ఏకైక సైకాలజిస్ట్ ఎవరు అంటే జీన్ పియాజే. జీన్ పియాజే యూజ్డ్ టు అడ్రస్ ద స్మాల్ చిల్డ్రన్ యాజ్ లిటిల్ సైంటిస్ట్. ఇదంతా కూడా మనం ఇంట్రడక్షన్ చెప్పుకోవడం జరిగింది. అలాగే 4 ఇంపార్టెంట్ వేస్లో కాగ్నిటివ్ అనేది కూడా డెవలప్ అవుతుంది అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ 4 ఇంపార్టెంట్ వేస్ ఏంటంటే ఒకటి మెచ్యురేషన్, పరిపక్వత అంటుంది దాన్ని. ఓకే, మెచ్యురేషన్, అలాగే ఎన్వైర్న్మెంట్ అండ్ అలాగే సోషల్ ఇంటరాక్షన్. అంటే సోషల్ ఇంటరాక్షన్ కూడా ఉండాలి ఖచ్చితంగా. అంటే మెచ్యురేషన్, ఎన్వైర్న్మెంట్, సోషల్ ఇంటరాక్షన్ అండ్ అలాగే ఈక్విలిబ్రేషన్. ఈ 4 కూడా ఇంపార్టెంట్ స్టెప్స్ అనమాట. అంటే ఒక వ్యక్తి తన యొక్క కాగ్నిటివ్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ 4 దాటిన తర్వాతే నెక్స్ట్ కాగ్నిటివ్ స్కిల్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆ 4 ఇంపార్టెంట్ వేస్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాం. ఒకటి మెచ్యురేషన్. ఓకే, మెచ్యురేషన్ అనేది ఒక బయలాజికల్ ప్రాసెస్, బాడీకి సంబంధించినటువంటిది. ఓకే, సో మెచ్యురేషన్, అలాగే ఎన్వైర్న్మెంట్ అండ్ ఇంకోటి సోషల్ ఇంటరాక్షన్ అండ్ 4th వన్ ఈక్విలిబ్రేషన్. ఈ 4 కూడా మనకి చాలా ఇంపార్టెంట్ వేస్ అనమాట, స్టార్టింగ్ వేస్ అనమాట. అయితే ఇక్కడ వరకు మనం ప్రీవియస్ వీడియో క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఈ రోజు దాని యొక్క కంటిన్యూషన్, అంటే ఒక వ్యక్తి తన యొక్క కాగ్నిటివ్ స్కిల్స్ని ఏ విధంగా డెవలప్ చేసుకుంటాడు అంటే ఒక మ్యాటర్ ఉంది, ఆ మ్యాటర్ని తన యొక్క కాగ్నిటివ్ స్కిల్ కింద ఎలా మార్చుకుంటాడు అంటే 4 విధాలుగా అనమాట. అంటే 4 విధాలుగా తన యొక్క కంటెంట్ ఏదైతే ఉందో, తెలుసుకోబోయేది ఏదైతే ఉందో అది ఒక 4 విధాలుగా నేర్చుకుంటాడు అనమాట. ఆ 4 ఇంపార్టెంట్ వేస్ ఏంటి అంటే ఫస్ట్ కంటెంట్ మనం స్కిమాటా అని అంటాం అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్, స్కిమా లేదా స్కిమాటా అని అంటాం అనమాట. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ టెట్ ఎగ్జామ్లో, అలాగే డిఎస్సి ఎగ్జామ్లో, అలాగే సీటెట్ ఎగ్జామ్లో కూడా ఈ వర్డ్ అడగడం జరిగింది అనమాట. ద వర్డ్ స్కిమాటా వాజ్ గివెన్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైకాలజిస్ట్. ఈ స్కిమాటా అనే పదం ఎవరిచ్చే ఇవ్వబడింది అంటే జీన్ పియాజే అని పెట్టాలన్నమాట. ఖచ్చితంగా మనం కన్ఫ్యూజ్ చేస్తాడు, జీన్ పియాజియా లేకపోతే బ్రూనరా లేదా బ్లూమ్సా లేకపోతే వైగాట్స్కియా అని చెప్పి 4 పేర్లు ఇస్తాడు. ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే ఖచ్చితంగా జీన్ పియాజే. ఇతను ఒక కాగ్నిటివ్ స్కిల్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనే అంశంపై చెప్తూ ఫస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఏంటంటే స్కిమాటా అని చెప్పాడు అనమాట. దీనికి మరొక పేరు స్కీమా అని కూడా అంటాం. దీని మీనింగ్ నేను చెప్తాను, కంగారు పడద్దు. అంటే 4 ఇంపార్టెంట్, ఫస్ట్ 4 పేర్లు చెప్తాను. ఫస్ట్ది స్కీమా, సెకండ్ వన్ అసిమిలేషన్, సాంశీకరణ అంటాం దాన్ని. సాంశీకరణ అంటే స్కిమాటా, అసిమిలేషన్. థర్డ్ వన్ అకామిడేషన్, అనుగుణ్యత. ఓకే, స్కిమాటా, అసిమిలేషన్, అకామిడేషన్ అండ్ 4th వన్ ఈక్విలిబ్రేషన్. మళ్ళీ వచ్చింది పదం,
ఓకే, ఆ 4 ఇంపార్టెంట్ వేస్ ఏంటంటే ఫస్ట్ది స్కిమాటా, సెకండ్ వన్ అసిమిలేషన్, అండ్ థర్డ్ వన్ అకామిడేషన్, అండ్ ఫోర్త్ వన్ ఈక్విలిబ్రేషన్. ఈ 4 ఇంపార్టెంట్ వేస్ ద్వారా తను ఒక వ్యక్తి తన యొక్క కాగ్నిటివ్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటాడు అని చెప్పి జీన్ పియాజే ఇచ్చినటువంటి 4 ఇంపార్టెంట్ స్టేజెస్ ఏంటి అంటే స్కిమాటా, అసిమిలేషన్, అకామిడేషన్ అండ్ ఈక్విలిబ్రేషన్. ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే స్కిమాటా, లేదా దీన్నే మనం స్కీమాస్ అని కూడా అంటాం అనమాట. అయితే ఈ పేరు ఎవరు ఇచ్చారు అంటే జీన్ పియాజే అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు అసలు స్కిమాటా అంటే స్కీమాస్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలన్నమాట. అసలు స్కీమాటాలో స్కీమాస్ అంటే అసలు ఏంటి అంటే ఒక వ్యక్తికి ఆల్రెడీ ఒక టాపిక్ పై ఉన్నటువంటి ఎంతో కొంత ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక ఊరి పేరు చెప్పాను, ఓకే, రాజమండ్రి, లేదా ఒక హైదరాబాద్, లేదా ఒక విశాఖపట్నం, ఇలా ఒక ఊరు చెప్పంగానే, ఒక వైజాగ్ అని చెప్పంగానే వాళ్ళ మైండ్లో ఒక కొంత ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉంటుంది. వైజాగ్ కాబట్టి ఒక ఆంధ్ర యూనివర్సిటీ ఉంటుంది, లేదా ఒక సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంటుంది, వైజాగ్ బీచ్ ఉంటుంది, లేదా కైలాసగిరి ఉంటుంది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి అని చెప్పాం, రాజమండ్రి గోదావరి ఉంటుంది, ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. ఇలా రకరకాలుగా ఆల్రెడీ ఎంతో కొంత ఎగ్జిస్ట్ అయినటువంటి నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఒక స్ట్రక్చర్ కానీ, బేసిక్ ప్యాటర్న్ కానీ, ఆర్గనైజేషన్ కానీ ఆల్రెడీ ఎంతో కొంత మినిమం నాలెడ్జ్ అనేది ఒక వ్యక్తి యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి దాన్నే మనం స్కీమాటా అంటాం, లేదా స్కీమాస్ అంటాం. అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి మినిమం నాలెడ్జ్, లేదా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి మినిమం కంటెంట్ ఏదైతే ఉంటుందో ఒక టాపిక్ గురించి, దాన్ని మనం స్కీమా లేదా స్కీమాటా అని అంటాం అనమాట. అయితే ఇప్పుడు సెకండ్ స్టేజ్ ఏంటి? అసిమిలేషన్ అని చెప్పాం, సంశీకరణ. అంటే ఫస్ట్ది స్కిమాటా, సెకండ్ వన్ అసిమిలేషన్ అని చెప్పాను అనమాట. అసిమిలేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారని చెప్పాము? స్కిమాటా అంటారు, అవునా కదా? ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో దానికి మరికొంతగా కొత్త నాలెడ్జ్ని కనుక ఇంటిగ్రేట్ చేస్తే, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, ఇంటిగ్రేట్ చేయడం. అంటే ఇంటిగ్రేట్ అంటే ఏంటి? సమీకృతం చేయడం అనమాట. దేనికి? ఆల్రెడీ మనకి ఎంతో కొంత మినిమం నాలెడ్జ్ ఉంటుంది. అంటే మినిమం నాలెడ్జ్ ఆల్రెడీ ఉంది అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి ఒక ఎగ్జిస్టింగ్ స్కీమా అనేది ఉంది, అవునా కదా? ఈ ఎగ్జిస్ట్ అయినటువంటి స్కీమాకి మరికొంతగా కొత్తగా కనుక నాలెడ్జ్ కనుక ఇంటిగ్రేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమండ్రి అని చెప్పాం. రాజమండ్రి అంటే బేసిక్గా స్కీమా ఏముంటుంది? గోదావరి, ఇస్కాన్ టెంపుల్, శ్యామలా థియేటర్, కోటిపల్లి బస్ స్టాండ్, లేదా ఒక శుభమస్తు షాపింగ్ మాల్, ఇలా ఏంటో ఒక మినిమం స్కీమా అనేది ఉంటుంది. ఇప్పుడు దానికి నేను ఇంకొంచెం కొత్త నాలెడ్జ్ యాడ్ చేస్తున్నాను. ఓకే, మరి కొత్త నాలెడ్జ్ అంటే ఏంటి? ఇంకా కొత్తగా వచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం ఇంటిగ్రేట్ చేస్తున్నాను. ఆ ఇంటిగ్రేట్ చేసే పద్ధతిని అసిమిలేషన్ అని అంటాం అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సిన స్టేజెస్ అండి. ఓకే, అసిమిలేషన్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఇఫ్ ఇంటిగ్రేటింగ్ ఏ న్యూ ఇన్ఫర్మేషన్ టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమా. ఆల్రెడీ తన బ్రెయిన్లో ఎగ్జిస్ట్ అయినటువంటి స్కీమాకి ఎంతో కొంత కొత్త నాలెడ్జ్ని కనుక మనం ఇంటిగ్రేట్ చేయగలిగితే, ఇంటిగ్రేట్ అన్న పదం గుర్తుపెట్టుకోవాలి, సమీకృతం చేయగలిగితే దాన్ని మనం అసిమిలేషన్ అంటాం. కాబట్టి ఫస్ట్ 2 స్టేజెస్ అర్థమయ్యి అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటని చెప్పుకున్నాం? స్కీమాటా. స్కీమాటా అంటే ఒక వ్యక్తికి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి నాలెడ్జ్ని స్కీమా లేదా స్కీమాటా అంటాం. సెకండ్ ఏంటి? అసిమిలేషన్. అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి స్కీమాకి కొత్తగా నాలెడ్జ్ని కనుక ఇంటిగ్రేట్ చేస్తే దాన్ని అసిమిలేషన్ అని అంటాం అనమాట. థర్డ్ ఇంపార్టెంట్ స్టేజ్ ఏంటి? అకామిడేషన్, అనుగుణ్యత. అనుగుణ్యత అంటే అకామిడేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఏం చేస్తాం? ఒక ఎగ్జిస్ట్ అయినటువంటి స్కీమా ఉంది. ఆ ఎగ్జిస్ట్ అయినటువంటి స్కీమాకి కొత్తగా ఉన్నటువంటి నాలెడ్జ్ని ఇంటిగ్రేట్ చేసి అసిమిలేట్ చేసాం. అంటే ఎప్పుడైతే ఈ కొత్తగా ఉన్నటువంటి నాలెడ్జ్ని ఇంటిగ్రేట్ చేసామో ఈ కొత్త నాలెడ్జ్ వచ్చి పాత నాలెడ్జ్ని కొంచెం మోడిఫై చేస్తే, అంటే ఇక్కడ మోడిఫికేషన్ అంటే ఏంటి? కొంచెం సవరణ, లేదా కొంచెం ఏదైనా లిటిల్ బిట్ చేంజ్ కనుక చేసి ఈ కొత్త నాలెడ్జ్ ఉపయోగించుకుని పాత నాలెడ్జ్ని కనుక మనం మోడిఫై చేసుకోగలిగితే దాన్ని అకామిడేషన్ అని అంటాం అనమాట. కాబట్టి ఒక్కొక్క స్టేజ్ చాలా క్లారిటీగా చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది స్కీమాటా, సెకండ్ వన్ అసిమిలేషన్, థర్డ్ వన్ అకామిడేషన్. అకామిడేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ సమ్ మోడిఫికేషన్ బై యూజింగ్ అసిమిలేషన్ టెక్నిక్ టు ద స్కీమా. అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి స్కీమాకి కొత్తగా కనుక నాలెడ్జ్ యాడ్ చేసి ఇంటిగ్రేట్ చేస్తే అసిమిలేషన్. ఎప్పుడైతే అలా అసిమిలేట్ చేసామో ఈ కొత్తగా వచ్చినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో పాత నాలెడ్జ్ని కొంచెం మోడిఫై చేస్తే, మోడిఫికేషన్ లేదా మోడిఫై అన్న వర్డ్ గుర్తుపెట్టుకుంటే మనకి అకామిడేషన్ అన్న వర్డ్ గుర్తు రావాలి.
అలా కాకుండా ఇంటిగ్రేట్ చేస్తున్నాము అంటే అసిమిలేషన్ అన్న కూడా గుర్తు రావాలి. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి ప్యాటర్న్ ఆర్గనైజేషన్ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో స్కీమాటా అంటాం. కాబట్టి స్కీమాటా, అసిమిలేషన్, అకామిడేషన్. ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ఈక్విలిబ్రేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈక్విలిబ్రేషన్ అంటే ఏంటంటే అసిమిలేషన్కి అకామిడేషన్కి మధ్య బ్యాలెన్సింగ్ అనమాట. అంటే ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి స్కీమాకి కొత్తగా యాడ్ చేసినటువంటి ఇంటిగ్రేట్ చేసినటువంటి నాలెడ్జ్ ఉపయోగించుకుని అసిమిలేట్ చేసుకుని ఆ అసిమిలేషన్ ద్వారా పాత నాలెడ్జ్ని కొత్త నాలెడ్జ్తో మాడిఫై చేసుకున్నప్పుడు ఈ రెండింటి మధ్య కనుక బ్యాలెన్సింగ్ కనుక కుదిరితే దాన్ని మనం ఈక్విలిబ్రేషన్ అని అంటాం అనమాట. ఓకే, ఇవి మొత్తం జీన్ పియాజే ఇచ్చినటువంటి 4 ఇంపార్టెంట్ స్టేజెస్: స్కీమాటా, అసిమిలేషన్, అకామిడేషన్, ఈక్విలిబ్రేషన్. స్కీమాటా అంటే మళ్ళీ చెప్తున్నాను, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ లేదా బేసిక్ ప్యాటర్న్ లేదా స్ట్రక్చర్స్ లేదా కాన్సెప్ట్ లేదా ఆర్గనైజేషన్ బేసిక్ నాలెడ్జ్ మినిమం కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం స్కీమాటా అంటాం. సెకండ్ ఏంటి, అసిమిలేషన్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి స్కీమాకి కొత్తగా మరికొంత నాలెడ్జ్ని కనుక ఇంటిగ్రేట్ చేస్తే దాన్ని అసిమిలేషన్ అంటాం. అకామిడేషన్ అంటే ఏంటి, కొత్తగా వచ్చినటువంటి నాలెడ్జ్ని ఉపయోగించుకుని పాత నాలెడ్జ్ని కనుక మనం మాడిఫై చేయగలిగితే దాన్ని మనం అకామిడేషన్ అంటాం. ఫైనల్గా అసిమిలేషన్కి అకామిడేషన్కి కనుక మధ్యలో మనం బ్యాలెన్స్ చేయగలిగితే దాన్ని మనం ఈక్విలిబ్రేషన్ అని అంటాం అనమాట. సో ఈ 4 విధాల ద్వారా ఒక వ్యక్తి తన యొక్క కాగ్నిటివ్ కంటెంట్ని డెవలప్ చేసుకుంటాడు అని చెప్పినటువంటి సైకాలజిస్ట్ జీన్ పియాజే. ఓకే, నిన్న చెప్పుకున్నటువంటి 4 వేస్, ఇక్కడ 4 మెథడ్స్. ఆ 4 వేస్ ఏంటి, మెచ్యురేషన్, ఎన్వైర్న్మెంట్, సోషల్ ఇంటరాక్షన్ అండ్ లాస్ట్ వన్ ఈక్విలిబ్రేషన్. ఇక్కడ కూడా లాస్ట్ ఈజ్ ఈక్విలిబ్రేషన్, కాకపోతే స్కీమా, అసిమిలేషన్, అకామిడేషన్, ఈక్విలిబ్రేషన్. మళ్ళీ చెప్తున్నాను, నిన్నటివైతే వేస్ ఏ 4 విధాల ద్వారా కాగ్నిటివ్ డెవలప్ అవుతుంది, ఇక్కడ ఏంటంటే ఏ 4 విధాలతో తన యొక్క కాగ్నిటివ్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పినటువంటి డిఫరెన్స్ అనమాట ఇది. సో మెచ్యురేషన్, ఎన్వైర్న్మెంట్, సోషల్ ఇంటరాక్షన్ అండ్ ఈక్విలిబ్రేషన్, అవి 4 వేస్. ఇక్కడ 4 మెథడ్స్ ఏంటి, స్కీమా, అసిమిలేషన్, అకామిడేషన్, ఈక్విలిబ్రేషన్. సో ఐ హోప్ ఇట్ ఇస్ వెరీ క్లియర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇంకా నెక్స్ట్ వీడియో సెషన్లో ఈ పిల్లల్లో ఈ కాగ్నిటివ్ స్కిల్స్ అన్నవి ఏ స్టేజెస్లో ఎలా డెవలప్ అవుతాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టేజెస్. 4 ఇంపార్టెంట్ స్టేజెస్ ఉంటాయి: సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్. ఇలాంటి 4 డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. అవన్నీ కూడా మనం రాబోయే నెక్స్ట్ వీడియో సెషన్స్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఐ థింక్ ఇట్స్ వెరీ క్లియర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.